రైట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ టాప్ స్టోరీ. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి మరో ఏడాది టైం ఉంది, కానీ ఈలోపు ప్రధాన ప్రత్యర్థులను నిర్ణయించే ప్రైమరీస్ హాట్ డిబేట్లతో హోరెత్తిస్తున్నాయి. అండ్ రిపబ్లికన్ క్యాండిడేట్స్లో ముందంజలో ఉన్న ఓ అభ్యర్థి బెన్ కార్సన్ ఏకంగా ఒక ముస్లిం అమెరికా ప్రెసిడెంట్ కావద్దు అంటూ నోరు జారడంతో దుమారం లేచింది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ఇలాంటి పోకళ్లు ఎంతవరకు సబబు అని అందరూ చర్చించుకుంటున్నారు. అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా అమెరికాకు మంచి పేరున్నా ఇటీవలి కాలంలో మత రాజకీయాలతో ఆ దేశ ప్రజలు సతమతమవుతున్నట్టుంది. ముఖ్యంగా ఐసిస్ లాంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు అనేక దేశాలకు నిద్ర కరువు చేయడంతో అమెరికా రాజకీయాలు ఎంతగానో ప్రభావితమయ్యాయి. అంతెందుకు, వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ ఏడాది జరగనున్న ప్రైమరీస్ లో అభ్యర్థులు సైతం ఎంతో ఉద్వేగానికి గురై ఓ లైన్ తీసుకోవడం గమనార్హం. తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బెన్ కార్సన్ మాట్లాడుతూ ఓ ముస్లిం అమెరికా అధ్యక్షుడు కారాదని, అమెరికా రాజ్యాంగానికి ఇస్లాం సరిపోదు అని ఓపెన్ గా చెప్పడంతో దుమారం లేచింది. అమెరికాలోని ముస్లింలు అసలు బెన్ కార్సన్ ను అనర్హుణ్ణి చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ఓ మతాన్ని ఇలా టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు అని వారు గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు నల్లజాతి నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ వైట్ హౌస్ కు చేరుకోవాలని ఉన్నట్టు తన కోరికను బయటపెట్టాడు. అది 2008లో నిజమైంది. బరాక్ ఒబామా రెండోసారి 2012లో మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. ఇప్పుడు మతపరమైన ఆంక్షలు బయటపడుతున్న తరుణంలో బెన్ కార్సన్ అనాలోచిత వ్యాఖ్యలు అమెరికన్లను ఎంతవరకు ఆకట్టుకుంటాయి? కాలమే నిర్ణయిస్తుంది. ఈవినింగ్ ఎడిషన్, సాక్షి న్యూస్. రైట్. బెన్ కార్సన్ వ్యాఖ్యలు సాక్షాత్తు సొంత దేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం మనతో తిరుపతిరావు గారు, పూర్వ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా కూడా చేసిన తిరుపతిరావు గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో దీనిపై విశ్లేషణ అందించడానికి. తిరుపతిరావు గారు, ఇది కేవలం ఒక ఎలక్షన్ పరమైన వ్యాఖ్యగా తీసుకోవాలా, లేకపోతే అమెరికా ఎజెండాని వారు బయట పెడుతుంటే అనుకోవాలా? లేదండి, అమెరికన్ అజెండా అని అనుకోవట్లేదు నేను. ఇది కేవలం ఒక రాంగ్ థింకింగ్ పర్సన్ ఎలక్షన్ అడ్వాంటేజ్ కొరకు తప్పుడు ఆలోచనలతో మాట్లాడిన విషయమే అవుతుంది. ఎలక్షన్ అజెండా నేను అనుకోను. ఎందుకంటే అమెరికా ఈజ్ నోన్ ఫర్ మోర్ సెక్యులర్ కంట్రీ అండ్ అక్కడంతా చాలా డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పర్సన్ బిలాంగ్ ఇన్ టు డిఫరెంట్ రేసెస్ అక్కడ ఉంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ మెల్టింగ్ పాట్. అక్కడ వీళ్ళు ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని ఇలా మాట్లాడడం మటుకు ఘోరం అది. తర్వాత ఒబామాను ఆయనను ఒక మతం పేరు మీద ఆయన విమర్శించడం కూడా చాలా తప్పది, అది కరెక్ట్ కాదు. అంటే అన్ఫార్చునేట్ డొనాల్డ్ ట్రంప్ దాన్ని రైట్ అని ఏదైతే ఆ పదం వాడాడో, ఇది బెన్ కార్సన్ ఆడియన్స్ కి ఈ మాట ముస్లిమ్స్ మాకు ప్రాబ్లము, తర్వాత వాళ్ళు ఏదో ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారు, ముందు చంపేస్తారు, ఇవన్నీ అతను ఏదో ఆయన భయాందోళన అతన్ని పర్సనల్ గా వ్యక్తపరిచిన విషయాలను ఈయన డొనాల్డ్ ట్రంప్ ఆలోచించకుండా సడన్ గా రైట్ అనడం మటుకు చాలా ఘోరమైన తప్పిదం. అది అలా మాట్లాడకపోనుండే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా నిలబడ్డప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ అంటే అందరికీ ఆయనే ప్రెసిడెంట్ గా ఉంటాడు, ఒక మతానికి ఒక ప్రాంతం ప్రజల కొరకు కాదు కదా. మొత్తం అమెరికా ప్రజలందరికీ కూడా అతను ప్రెసిడెంట్ గా అందరి ఇంట్రెస్ట్ కాపాడాల్సిన మనిషి ఆయన. ఒకసారి ప్రెసిడెంట్ అయిందంటే అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. రైట్ సార్, ఒక విషయం తప్పది, పూర్తిగా తప్పండి. బరాక్ ఒబామా ప్రస్తావన కూడా అంటే దీన్ని ఖండిస్తూ తీసుకొచ్చారు. అక్కడ అమెరికన్లే చాలా మంది బ్లాగ్స్ లో కావచ్చు, లేక దీనిపై రెస్పాన్స్ ఇస్తూ దట్ ఆయన అంటే నల్ల జాతీయుడే కాకుండా ముస్లింగా కూడా ఆయన పుట్టుకతో ఆయన ముస్లిం, కానీ తర్వాత క్రైస్తవ మతాన్ని ఆయన తీసుకున్నారని చెప్పి దాన్ని సమర్థించడానికంటే ఈ వ్యాఖ్యల్ని ఖండించడానికి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంతవరకు ఈ అజెండాని వారు అమెరికన్లు స్వీకరిస్తారు మీరు అనుకుంటున్నారు? అమెరికన్లు ఈ అజెండా స్వీకరించారు అనుకుంటా అండి. ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంత సెక్షన్లకి ఇది ఏదైనా ప్లీజింగ్ గా ఉండొచ్చు, పూర్తిగా వాళ్ళు మతపరమైన ఆలోచన, లేకుంటే ఇప్పుడు జరుగుతున్న హింసాకరమైన విషయాలు, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఐఎస్ఐఎస్ అనుకోండి, ఇలాంటి లేకుంటే తాలిబాన్, ఇలాంటి వాటికి పూర్తిగా వాళ్ళు ప్రభావితమై ఎవరైనా మాట్లాడితే కొంతమంది చెప్పలేను. కానీ బట్ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాగా ఆలోచించే వాళ్ళు దీనిపై ప్రభావితమై దీన్ని సమర్థిస్తారని అనుకోవట్లేదు. అందరూ కూడా ఎక్కువ మంది విమర్శిస్తారు. రాజకీయంగా కూడా వాళ్ళకి లాభం కాదు ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి. రైట్ సార్, గత దశాబ్దన్నర కాలంలో అంటే ప్రపంచ తీవ్రవాదం, టెర్రరిజం అనే ఒక అజెండా విపరీతంగా నిర్దేశించింది అనేక దేశాల పోకళ్ళని, ముఖ్యంగా అమెరికా కూడా 9/11 తర్వాత. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో లేక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అజెండా అని మీరు అనుకుంటున్నారు? వాట్ విల్ డిసైడ్ ది అజెండా ఆఫ్ అమెరికా?
America will always be against any kind of extremism. Any kind of extremism. హింసను ప్రోత్సహించేది ఏ యాక్టివిటీ అయినా కూడా అమెరికా విల్ బి అగేన్స్ట్ దట్ బికాస్ ఇట్స్ ఫర్ గ్రేటర్ లిబర్టీ, ఫ్రీడమ్ అండ్ పీస్ఫుల్ లివింగ్. దే సపోర్ట్ దట్. సో ఎనీథింగ్ విచ్ సపోర్ట్స్ violence and any extremism, I think they will oppose. That will be their agenda in general. But definitely not in the way Ben Carson is mentioning. But thank you, sir, for joining Certainly us. not. Certainly not. Certainly not. Certainly not. Right, sir. Thank you so much. Evening edition lo join అయినందుకు. Much.